జై శ్రీరామ్ అండి అందరికీ. పాత చింతకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. సో ఎప్పుడూ కూడా మనం పాత చింతకాయ పచ్చడి, నిలవ పచ్చడి ఉందనుకోండి, అంతా మగ్గిపోయి మంచి టేస్ట్ ఇస్తుంది తినేటప్పుడు. కానీ కొంతమంది పాతకాలపు మనుషులు అని అనుకుంటాం, కానీ వాళ్ళ చేష్టలు ఎలా ఉంటాయంటే ఈజీగా దొరికిపోయి చిరాకు తెప్పించి తిట్లు తినేదాకా తెచ్చుకుంటారు. ఎందుకంటే మనకు పాత చింతకాయ పచ్చడి అంటే ఎంత ఇష్టమో, పాత వీడియోలన్నీ తీసుకొచ్చి కొత్త వీడియోలాగా పెడితే కూడా అంతే చిరాకు వస్తుంది అన్నమాట. ఇంతకుముందు జర్నీ చేసేసి వచ్చి ఆ తర్వాత ఇల్లు సరి చేసుకున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలగాపులగం అన్నమాట. అన్నీ కూడా కలగాపులగం చేసేసి ఇదేదో కొత్త వీడియో ఈరోజే నేను షూట్ చేశాను అన్నట్టు పెడుతుంటారనమాట కొంతమంది. మరి తెలివి ఎక్కువై పెడతారో, లేకపోతే దొరికిపోవడానికి పెడతారో, లేకపోతే మరి ఇంకా దేనికి పెడతారో తెలియదు. కానీ ఇంతకుముందు నీళ్లు కొట్టేది, కడిగేది అదంతా కూడా ఇంతకుముందు వీడియోస్లో యాజ్ టీస్ వచ్చింది. మొన్న కూడా కొన్ని వీడియోస్లో కొన్ని బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్లోవి. అవి ఏంటంటే స్టోర్ చేసుకొని ఉంచేస్తారు. మనకి టైం కలిసి వస్తుంది కదా, అరే 2 నిమిషాలు 3 నిమిషాలు టైం కలిసి వచ్చినట్టే కదా. ఎందుకంటే మనం అసలు టైం కలిసి రావడానికే జనాలందరినీ, ఊళ్ళో వాళ్ళందరినీ వాళ్ళ పేరేంటమ్మా అని అడిగి మరి పేరు చెప్పడాలు, వాళ్ళు చేసే పని చెప్పడాలు, ఇవన్నీ ఏంటంటే టైం సేవింగ్ అనమాట. వీడియోస్లో ఏదో నేను పెద్ద ఘనకార్యం చేసేసాను, వాళ్ళ పేరు నేనే కనుక్కున్నాను, గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కేయాలి, నేను ఇంతమంది పేర్లు కనుక్కున్నందుకు, ఇన్ని రిలేషన్షిప్స్ తెలిసినందుకు నేనే ఎక్కాలి గిన్నిస్ రికార్డ్ అన్నంత ఓవర్ యాక్షన్, మామూలు యాక్షన్ చేయరనమాట. సో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఊరు నుంచి రాగానే మనకు తెలుసు, మొన్ననే నేను చెప్పాను మీ అందరికీ, మళ్ళీ రాగానే మళ్ళీ ఇంట్లో పనులు ఇలా చేసుకున్నాను అలా చేసుకున్నాను అని పెడతారని చెప్పానా. పాత వీడియోలు, ఇన్ని వీడియోల్లో, కొన్ని వందల వీడియోల్లో మనం ప్రతి ఒక్క బిట్టు కూడా గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోం కదా. సో అలా మర్చిపోతాము అని అనుకునో మరి ఏమో, కానీ మొత్తానికైతే ఓల్డ్ వీడియోని తీసుకొచ్చి కొత్తగా అప్లోడ్ చేసి ఏదో బ్యాక్న వాయిస్ ఓవర్ అనేది మార్చేసుకొని ఇచ్చేసుకుంటూ ఉంటారనమాట. నేను 1,00,000 సార్లు చెప్పిన, అసలు మొహాల గురించి చెప్పకండిరా బాబు, నాలెడ్జ్ లేకుండా జనాలకి అవి చెప్పమాకండి, జనాలు నష్టపోతుంటారు, వాళ్ళ డబ్బులు నష్టము, వాళ్ళకి స్కిన్ నష్టము, మొహం పాడైపోతే మనం వెనక్కి తెచ్చుకోలేము అని నేను మొత్తుకుంటూ కూర్చున్నా. అయినా సరే మనం ఎందుకు మనం మానం కదా. అసలు ఇంకా ఒకళ్ళు ఎవరన్నా కనీసం ఆ పిచ్చి ఫాలోవర్స్ భజన గ్యాంగ్ ఉంటారు కదా, సో ఆ భజన గ్యాంగ్, ఆ వెంకటలక్ష్మినో ఏవోతో నిన్న మొన్న ఒకటే మన వీడియోని వస్తుంది కామెంట్ చేస్తుంది బోకుమొహంది. అది అసలు ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు కామెంట్ పెడుతుందో తెలియదు. ఆ సిగ్గులేని దానికన్నా అదన్నా పోయి అడగొచ్చు కదా, మీరు ఇన్ని పెట్టారు కదా మొహానికి క్రీమ్స్, సో ఆ క్రీమ్స్ మళ్ళీ అయిపోయిన ట్యూబ్స్ చూపించండి. మీరు ప్రతిసారి నేను కొత్తగా ఆర్డర్ చేసుకున్నాను అని అంటూ ఉంటారు కదా, అయిపోయిన క్రీమ్ ట్యూబ్స్ ఎన్ని కంప్లీట్ చేశారు అనేది చూపించండి, మాకు కూడా తెలుస్తుంది కదా అని పోయి అడగొచ్చు కదా. ఈ బోకు మొహాలేమో అడగరు. అంటే నేను కొంతమందిని అంటున్నానులేండి, మనకి కిందికి వచ్చి ఆర్గ్యూ చేసి భజన బ్యాండ్ మేళం మోగిస్తూ ఉంటారు కదా ఆవిడ గారికి. సో అలాంటి వాళ్ళనే అడుగుతున్నాను అనమాట. మీకు చేతనైతే వెళ్ళి ఇప్పటిదాకా మీరు ఖాళీ చేసిన ట్యూబ్స్ చూపించండి, ఇన్ని వాడారు కదా మొహానికి. సో ఎప్పుడు కూడా బాక్స్ ఓపెన్ చేసి కొత్త బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నట్టే ఉంటుంది కదా, మరి పాతవేవి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఎంత ఖర్చు పెట్టారని అడగండి. అడిగితే అసలు నిజమైన బండారం ఏంటనేది బయటికి వస్తుంది. మనం అలాంటి వాళ్ళని ఎందుకు అడుగుతాం, ఇక గొడ్డెద్దుల్లాగా పోయి వాళ్ళు చెప్పిన దానికి భజన చేస్తా కూర్చొని పక్కన వాళ్ళు అడిగిన వాళ్ళని వచ్చి తిడతా కూర్చుంటాం అనమాట, సిగ్గులేని వాళ్ళు. అసలు దానికి ఏమాత్రం సిగ్గు శరం అనేది లేదో, మనిషి పుట్టిందో పుట్టలేదో నాకైతే అర్థం కావట్లే. కానీ కొంచెమన్నా సెన్స్ ఉపయోగించాలి కదా. అవతల వాళ్ళు జనాలను నష్టపరిచే వీడియోస్ చేస్తున్నప్పుడు మనం జనాలని మేల్కొల్పే వీడియోసే చేస్తున్నాం, వేరే అనట్లేదు కదా. నేను వేరేగా చాలా చండాలంగా తిట్టడమో, వల్గర్ కామెంట్స్ చేయడమో, లేకపోతే ఇంకోటి నేను చెప్పట్లేదు కదా. నేను చెప్పేది ఏంటి, అవతల వాళ్ళు చేసే ఫేక్ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేసినప్పుడు నేను మాట్లాడతాననే చెప్పాను. మరి ఇంతగానం అవతల వాళ్ళ స్టోర్కి పోయి అంతగానం సామాన్లు చూపించారు, కృష్ణుడి విగ్రహం
విగ్రహాలు చూపించారు, రాముడి విగ్రహాలు చూపించారు, ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపించారు, ఇంకా చాలా చాలా శివయ్య విగ్రహాలు అన్నీ చాలా చాలా చూపించారు కదా. మరి ఏది లేనట్టు ఏదో చిన్న చెంబు ఒకటి, అది కూడా ఫార్మాలిటీకో లేకపోతే అవతల వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారేమో వచ్చినందుకు ఇన్నాళ్ళ తర్వాత. సో అదొక్కటి తీసుకొచ్చేసి అందులో ఏదో మన ఇంట్లో చేసుకున్నది పోసేసి ఇది బాగుంది చూడండి ఇది కొనుక్కొచ్చానంటే జనాలు ఏమన్నా చెవిలో పూలు పెట్టుకొని కూర్చున్నారా? ఆ చిన్నదానికి అంత దూరం ట్రావెల్ చేసి మరి అక్కడికి పోయి మరీ చేసుకుంటారా? అసలు కొంచెం ఆలోచన ఉండాలబ్బా. వాళ్ళు ఏమో కొనరు, వాళ్ళు ఏమీ డబ్బులు పెట్టి ఇంత పెద్దవి ఏమీ కొనేది ఉండదు. పైగా మన దగ్గరకు వచ్చేసరికి మీరు కొనుక్కోండి అంటారు. అవి కొందామంటే అవన్నా రూపాయా 2 రూపాయల వేలల్లో ఉంటాయి ఆ విగ్రహాలైనా ఏవైనా సరే. మళ్ళీ వాటి మెయింటెనెన్స్ ఏంటి, విపరీతమైన మెయింటెనెన్స్ ఉంటుంది. చిన్న గాలి సోకినా ధూళి సోకినా డస్ట్ పడ్డా వెంటనే నల్లగా అయిపోతాయి విగ్రహాలు. ఎంత మెయింటెనెన్స్ ఉంటుందండి. ఏదన్నా కొంటే సరిపోదు, కొన్న తర్వాత దానికి చాకరీ చేసే లోపం మన సగ ప్రాణాలు పైకి పోతాయి. ఆ రకంగా ఉంటుంది కొన్ని. అలాంటిది ఏమి కొనుక్కోకుండా అక్కడికి పోయి ప్రమోషన్ చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఫేస్కి ఇది పూసుకోండి, అది పూసుకోండి, అది రాయండి, ఇది రాయండి, మీ ఫేస్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అంటే మనం ఏమన్నా డాక్టర్లమా లేకపోతే ఆ యాప్ ఏమన్నా డాక్టర్లా? కొంతమంది డాక్టర్లు పైనుంచి చూసి కూడా కరెక్ట్గా ఏం చెప్పలేరు, డైరెక్ట్గా వాళ్ళ కళ్ళతో చూసి కూడా. అలాంటిది ఇందులో అంట మొహం పట్టగానే అన్నీ తెలిసిపోతాయంట. ఏంట్రా బాబు నాకు అర్థం కాదు. మంగుమచ్చలు పిగ్మెంటేషన్ దేనికి సంబంధించిన కిట్ మహా అయితే ఒక 2 రకాలు 3 రకాలు ఉంటాయండి కిట్లలో డిఫరెన్సెస్. మంగుమచ్చలు ఒక టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లం, పిగ్మెంటేషన్ ఒక టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లం, ఆయిలీ స్కిన్ వేరు, తర్వాత డ్రై స్కిన్ వేరు, సెన్సిటివ్ స్కిన్ వేరు, ఫేస్ మీద యాక్నే మార్క్స్ ఉంటాయి, యాక్నే పింపుల్స్ ఉంటాయి, అలానే స్మాల్ డాండ్రఫ్ పింపుల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదండి. మరి వీటన్నిటికీ ఒక 10 రకాలు ప్రాబ్లమ్సే ఉన్నప్పుడు 2-3 రకాలు మార్చి మీకు నార్మల్ పింపుల్ని చూసి అది యాక్నే పింపుల్ అని ఇచ్చింది అనుకోండి, ఇంకా మీ బతుకు బస్ స్టాండే. అది కనుక మొహానికి పూసుకుంటే ఇంకా మొహం అసలు దేనికి పనికి రాకుండా పోతుంది. అరే ఆ మధ్య మనకు ఒక సిస్టర్ పెట్టారండి, మీరు చూడండి పాపం ఆ సిస్టర్ ఎంతగానో కామెంట్ పెట్టారో. నాకు చాలా బాధ అనిపించింది ఆ సిస్టర్ పెట్టాక. ఆవిడ ఏకంగా 1-2 సార్లు కాదు, ఒక 2 సంవత్సరాలు కంటిన్యూగా వాడారు. తీరా వాడిన తర్వాత ఆవిడ స్కిన్కి ప్రాబ్లం వచ్చింది తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ ఎందుకు నమ్మారు, ఎందుకు వాడారు, పైగా ఇప్పుడు ఇంకా రికవర్ కాదు స్కిన్ అని చెప్పేసి ఆవిడ చాలా అప్సెట్ అయ్యారు. అలా ఆవిడ సొంత అనుభవం చెప్పిన తర్వాత కూడా నమ్మకుండా మీరు ఇంకా గుడ్డోళ్ళలాగా వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ భజన చేసుకుంటా నిజాలు చెప్పే మన దగ్గరకు వచ్చి తిట్టుకుంటా కూర్చుంటారు. ఏం మనుషులండి బాబు మీరు. పాత వీడియోలన్నీ తీసుకొచ్చి కొత్తగా పెట్టేస్తే మీకు సాటిస్ఫాక్షనా? చూడండి మీరు గంటల తరబడి చూడండి, ఎవరొద్దన్నారు. కానీ ఇక్కడికి వచ్చి మీ వాగుడంతా మీ వాక్చాతుర్యం అంతా ఇక్కడ చూపిస్తారు. ఎందుకని? ఇష్టం లేకపోతే అక్కడ మమ్మల్ని చూడొద్దన్నప్పుడు ఇక్కడ మీరు కూడా చూడమాకండి, వదిలేయండి, అయిపోయిద్ది. ఇంకొక న్యూస్ అండి, నిజంగా నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, నైటీ వేసుకుందని భార్యని భర్త చంపేశాడంట. కొన్నాళ్ళ నుంచి నైటీ వేసుకోవద్దు అని చెప్తున్నా వినకుండా ఆవిడ నైటీ వేసుకుందంట. అలా నైటీ వేసుకుంటే నైటీకి నిప్పంటించేసి చంపేశాడంట. 80% ఆవిడకి కాలిన గాయాలతో హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యింది. అంటే ఎలా ఉంది, సీరియస్ సిచ్యువేషన్ అయితే ఉంది, బతుకుతుందన్న హోప్స్ కూడా ఏం లేవు. సో అలా ఉందన్నమాట. భర్త అసలు ఏంటో చంపడం అంటే ఇంత తేలికైపోయింది ఏంటండి జనాలకు అసలు. చిన్న రీజన్స్. అవును, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి, లేకపోతే మీ ఇద్దరు విడిపోండి, ఎవరొద్దన్నారు. చంపే హక్కు ఎక్కడిది? కనే హక్కు లేనప్పుడు చంపే హక్కు ఎక్కడదండి? ఒక మనిషిని ఇంకో మనిషి. అసలు ఆడోళ్ళని మగోళ్ళు చంపడం, మగోళ్ళని ఆడోళ్ళు చంపడం, ఈ దరిద్రాలన్నీ ఏందో నాకు అర్థం కావట్లా. చిన్న విషయాలకి చంపుకునేదాకా వెళ్ళిపోతున్నారు. ఇంత ఈగో ఫీలింగ్స్ ఏంటండి? ఇంత దరిద్రంగా అయిన ఈగో ఫీలింగ్స్ ఏంటి? కొంచెం ఆలోచించండి, ఓపిక తెచ్చుకొని కాసేపు ధ్యానంలో కూర్చొని ఆలోచించుకోండి. నేను చెయ్యొచ్చా లేదా ఆ పని, నేను చేసేది మంచా చెడా అనేది ఆలోచించుకోండి. మీ మనసే మీకు చెప్తుంది, అరే నువ్వు తప్పు చేస్తున్నావురా ఎదవా, ఆవిడకి నైటీ అంటే ఇష్టమైతే వేసుకో నువ్వు, అంతేగాని ఆమెను చంపే హక్కు నీకు లేదని మీ మనసే చెప్తుంది. అర్థమైందా? ఈ మాత్రం దానికి అమ్మో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలేందో, ఈ గోలలేందో, నైటీ వేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోతుంది ఒక్కోసారి అయితే. ఇలాంటి న్యూస్ చూసినప్పుడు కొంచెం షాక్ అయితే అవుతామన్నమాట, ఇలా కూడా జరుగుతుందా అని చెప్పేసి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో అయితే రాయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.